హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పోయమ్స్ ఏంటి, పోయెట్స్ ఎవరు, లెసన్స్ ఏంటి, ఆథర్స్ ఎవరు, మరి మొత్తం మీద థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మొత్తము 13 పోయమ్స్ ఉన్నాయి. మరి ఆ 13 పోయమ్స్ యొక్క పోయెట్స్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మరి సిక్స్త్ క్లాస్ నుంచి అయితే ప్రతి లెసన్ బేస్ చేసుకొని ఆథర్స్, లెసన్స్, ఆథర్స్, పోయమ్స్, పోయెట్స్, అదేవిధంగా సప్లిమెంటరీ రీడర్స్ అవన్నీ సిక్స్త్ క్లాస్ నుంచి ఉన్నాయి. బట్ థర్డ్ క్లాస్ వరకు అయితే పోయమ్స్కి ఎక్కువగా టచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి పోయమ్స్, పోయెట్స్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ అయితే ప్రజెంట్ కేవలం 600 రూపీస్కే ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో క్లాసెస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ మీరు అక్కడే సర్చ్ చేసుకోనికి ఇది ఒక మంచి అవకాశము. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఎస్సిటి ఫుల్ ప్యాకేజ్ అయితే 600 రూపీస్ ఉంది. ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కావాలి అనుకోండి, క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మీకు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా క్లాస్ వైజ్గా క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే కేవలం 200 రూపీస్ పే చేస్తే చాలు. ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే ఓన్లీ 200 రూపీస్. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మరి థర్డ్ క్లాస్ నుంచి ఒక్కసారి పోయెట్స్ లెసన్స్ అబ్జర్వ్ చేస్తే ది స్వింగ్ పోయం బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ది స్వింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో కూడా మీకు తెలియాలి. సో ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఏదైనా ఒక పోయంను బేస్ చేసుకొని, అది ఏదైనా కావచ్చు, పోయంను బేస్ చేసుకొని అక్కడ దాన్ని బేస్ చేసుకొని రిటర్న్ చేసిన వారు ఎవరు అంటాడు. అంటే సింప్లీ ది స్వింగ్ ఈజ్ ఏ పోయం రిటర్న్ బై అంటాడు. దిస్ స్వింగ్ ఈజ్ ఏ పోయం రిటర్న్ బై అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. అంటే ఇక్కడ మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం కష్టము. స్వింగ్ అంటేనే చూడండి ఇక్కడ స్వింగ్ స్టీవెన్సన్ హైలైట్ చేసుకోవాలి. స్వింగ్ అంటేనే స్టీవెన్సన్ అనేది హైలైట్ కావాలి. 2-3 సార్లు మీరు ప్రొనౌన్స్ చేశారనుకోండి ఆప్షన్స్ ద్వారా మీరు ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. స్వింగ్ అనేటువంటి పోయంని రాసిన పోయెట్ ఎవరు అంటే స్టీవెన్సన్ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ది వీల్స్ ఆన్ ది బస్ ఎక్కడికి వెళ్తుంది అంటే కొండల్లోకి వెళ్తుంది. బస్ ఎక్కడికి వెళ్తుంది? కొండలు అంటే ఏంటి? హిల్స్ కదా, హిల్స్ అని గుర్తుపెట్టుకోండి. వెర్నా హిల్స్ లాజిక్ చూడండి. ఓకేనా? స్వింగ్ అంటేనే స్టీవెన్సన్ హైలైట్ కావాలి. ది స్వింగ్ ఈజ్ ఏ పోయం రిటర్న్ బై అంటేనే స్వింగ్ అంటేనే స్టీవెన్సన్. నెక్స్ట్ ది వీల్స్ ఆన్ ది బస్ అంటేనే మనకు ఎక్కడికి వెళ్తుంది? కొండల్లోకి వెళ్తుంది. బస్ ఎక్కడికి వెళ్తుంది? కొండల్లోకి వెళ్తుంది. కొండలు అంటే ఏంటి? హిల్స్ కదా, హిల్స్ అంటే కొండలు కాబట్టి వెర్నా హిల్స్ అనేది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ది మూన్ ఈజ్ ఎ పోయం రిటర్న్ బై అంటాడు. సో మూన్ అంటేనే మనకు ఏం గుర్తు రావాలి అంటే ఎలిజాలీ కాబోట్ ఫాలెన్ అంటే పడిపోవడం. అంటే నేను మూన్ దగ్గర పడిపోయాను. సో మూన్ దగ్గర పడిపోయాను అంటే పైకెళ్ళి మూన్ దగ్గర పడిపోయాను, లేదా మూన్ను చూసి పడిపోయాను. దేన్ని చూసి పడిపోయావు? మూన్ను చూసి పడిపోయావు. ఫాలెన్ అంటే పడిపోవడము, మూన్ అంటే చంద్రుడు, తెలిసిందే కదా. మూన్ను చూసి పడిపోయావు అంటే మీకు గుడ్డి గుర్తు ఫ్రెండ్స్. ఇవన్నీ గుడ్డి గుర్తు, ఎందుకంటే ఆప్షన్స్ చూసినప్పుడు మీరు ఈజీగా చెప్పేయచ్చు కాబట్టి. స్వింగ్ అంటే స్టీవెన్సన్ అనేది హైలైట్ కావాలి. బస్ అంటే నేను చేయాలి, కొండల్లోకి వెళ్ళాలి. కొండల్లోకి వెళ్తున్నాం. కొండలు అంటే ఏంటి? హిల్స్. ఏ హిల్స్? వెర్నా హిల్స్. నెక్స్ట్ ది మూన్ అంటే ఏంటి? మూన్ అంటే చంద్రుని దగ్గరనే పడిపోయాను అంటే ఏంటి? ఫాలెన్. ఏ ఫాలెన్? ఎలిజాలీ కాబోట్ ఫాలెన్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ది లిటిల్ ప్లాంట్ అనేది మనకి ఏ కలర్లో ఉంది? బ్రౌన్ కలర్లో ఉంది. యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. సో షార్ట్ గ్రీన్ కలర్లో కాదు, బ్రౌన్ కలర్లో ఉంది. ది లిటిల్ ప్లాంట్ పోయం వాజ్ రిటన్ బై, ఎవరు రిటర్న్ చేశారు అంటే కేఎల్ బ్రౌన్. లిటిల్ ప్లాంట్ ఏ కలర్లో ఉంది అని చెప్తున్నా? బ్రౌన్ కలర్లో ఉంది అని చెప్తున్నా. నెక్స్ట్ ది కిటెన్ ఎట్ ప్లే
ది కిటెన్ ఎట్ ప్లే ఓకేనా, ఎక్కడ ఆడుకుంటున్నావు, ఆడుకోవడము, ప్లే అంటే ఆడుకోవడం కదా, కిటెన్ అంటే కొట్టావు. సో కిటెన్ ఎట్ ప్లే అంటే మనకు విలియం వోర్డ్స్వర్త్ హైలైట్ చేసుకోవాలి. ఫస్ట్ 6 అబ్జర్వ్ చేస్తే స్వింగ్ అంటేనే స్టీవెన్సన్ హైలైట్ కావాలి. వీల్స్ ఆన్ ది బస్ అంటేనే కొండల్లోకి వెళ్తున్నాము, అంటే ఏ కొండలు, వెర్నా హిల్స్ అనేది హైలైట్ కావాలి. మూన్ అంటే చంద్రుని దగ్గర పడిపోయాను, ఎక్కడ పడిపోయాను, ఫాలెన్, ఎలిజార్లీ కోబాట్ ఫాలెన్. నెక్స్ట్ లిటిల్ ప్లాంట్ ఏ కలర్లో ఉంది అని చెప్తున్నా, బ్రౌన్ కలర్లో ఉంది అని చెప్తున్నా. ది కిటెన్ ఎట్ ప్లే అంటేనే విలియం వోర్డ్స్వర్త్. అవి ఫస్ట్ 5 బేస్ చేసుకొని ఈజీగా చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ కైండ్ వర్డ్స్ అంటే మనకు హెన్రీ లాంగ్ ఫెలో ఓకేనా. లాంగ్ ఫెలోకి బాగా కైండ్ మైండెడ్ ఉంటుంది. కైండ్ వర్డ్స్ ఎవరు వాడతారు, లాంగ్ ఫెలో ఓకేనా. లాంగ్ ఫెలో ఏం వాడతాడు అక్కడ, కైండ్ వర్డ్స్. అంటే కైండ్ అంటే దయహృదయం కదా, సో ఇక్కడ మీరు అంటే లాజిక్ అనమాట. కైండ్ వర్డ్స్ ఎవరు యూజ్ చేస్తారని చెప్తున్నా, లాంగ్ ఫెలో యూజ్ చేస్తాడు. ఏ ఫెలో, లాంగ్ ఫెలో, హెన్రీ లాంగ్ ఫెలో. రెయిన్ అంటేనే మీకు వర్షము అంటాం కదా, రెయిన్ అంటే వర్షము, రెయిన్ అంటేనే వర్షము. ఏ వర్, తిరువల్లు, చూడండి ఇక్కడ తిరువల్లూవర్ 1-2 సార్లు ప్రొనౌన్స్ చేయాలి ఓకేనా. తిరు అంటే ఇక్కడ రెయిన్ అంటేనే వర్షము, ఎక్కడ వర్షం పడుతుంది అంటే తిరుపతిలో వర్షం పడుతుంది. తిరువ అంటే తిరుపతి, అంటే ఏదో ఒక లాజిక్ అనమాట. వార్ అంటే వర్షం కదా, తిరువల్లూవర్ అనేది మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా ది రెయిన్ అంటే వర్షం, ఎక్కడ వర్షం పడుతుంది, వర్షము అంటే వార్, ఎక్కడ, తిరుపతి అంటే తిరువల్లూవర్. రెయిన్బో అంటే తెలుసు కదా, ఇంద్రధనస్సు అంటేనే మనకు ఏం గుర్తు రావాలి, క్రిస్టియానా హైలైట్ చేసుకోండి. క్రిస్టియానా అంటే ఎప్పుడు రెయిన్బో కనిపించింది అంటే నాకు క్రిస్మస్కి రెయిన్బో కనిపించింది, హైలైట్ చేసుకోవాలి ఓకేనా. క్రిస్మస్కి రెయిన్బో కనిపించింది, క్రిస్మస్ అంటేనే క్రిస్టియానా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. క్రిస్టియానా రోసెట్టి. నెక్స్ట్ రిటన్ ఇన్ మార్చ్ అంటేనే మనకు విలియం వోర్డ్స్వర్త్ గుర్తు రావాలి. ఇందాక కూడా ఒక వర్డ్ వచ్చింది చూడండి ఓకేనా, విలియం వోర్డ్స్వర్త్ను బేస్ చేసుకొని ఇక్కడ కిటెన్ ఎట్ ప్లే ఓకేనా. ఎప్పుడు ప్లే చేస్తున్నావు అంటే మార్చిలో ప్లే చేస్తున్నావు, అంటే రిటన్ ఇన్ మార్చ్ అంటే మీకు రెండింటికి ఒకే పర్సన్ కాబట్టి చెప్తున్నాను అనమాట. 2 పోయమ్స్కి ఒకరే రైట్ చేశారు కాబట్టి. అంటే కిటెన్ ఎట్ ప్లే అంటే ఆడుకోవడం, ఎప్పుడు ఆడుకుంటున్నాను అంటే మార్చిలో ఆడుకుంటున్నాను ఓకేనా. లేదా ఆడుకోవడం గురించి రిటర్న్ ఇన్ మార్చ్లో రిటర్న్ చేశాను అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి, విలియం వోర్డ్స్వర్త్. రిటర్న్ అంటేనే విలియం వోర్డ్స్వర్త్ అనేది హైలైట్ చేసుకోండి. ఇక్కడ 2 పోయమ్స్, ది కిటెన్ ఎట్ ప్లే, అదేవిధంగా రిటన్ ఇన్ మార్చ్ అంటేనే మనకు విలియం వోర్డ్స్వర్త్ అనేది హైలైట్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ లెసన్ బేస్ చేసుకొని ఇచ్చాం చూడండి. ఒక్కటే కలాం విత్ చిల్డ్రన్. కలాం అంటేనే మనకు తెలిసిందే కదా, అబ్దుల్ కలాం. దీన్ని ఈజీగా మనం చెప్పొచ్చు, అది లెసన్. మిగతావన్నీ పోయమ్స్ అనమాట. కలాం విత్ చిల్డ్రన్, సో కలాం అంటేనే మనకు తెలిసిందే ఏపీజే అబ్దుల్ కలాం, ఈజీగా చెప్పేయచ్చు. పేపర్ బోర్డ్స్ అంటే పేపర్ మీద ఏం రాస్తున్నా, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి రాస్తున్నా. సో పేపర్ మీద ఒక ఎస్సే రాయమన్నారు, ఎవరి గురించి ఎస్సే రాయమన్నారు, ఎవరి గురించి పోయం రాయమన్నారు అంటేనే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వేమన పోయమ్స్. ఇందాక మీకు లిటిల్ ప్లాంట్ అంటే ఏ కలర్లో ఉంటుందని చెప్పాను, బ్రౌన్ కలర్లో ఉంటుందని చెప్పాను. లిటిల్ ప్లాంట్ అంటేనే మీకు బ్రౌన్ అనేది ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకోవాలో, వేమన పోయమ్స్ కూడా మనకు బ్రౌన్ కలర్లో ఉన్నాయి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. 2 హైలైట్ చేసుకోవాలి. ఇందాక మీకు లిటిల్ ప్లాంట్ పోయం అంటేనే మీకు ఏం చెప్పాను, బ్రౌన్ అని చెప్పాను. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ది లిటిల్ ప్లాంట్ పోయం అంటేనే కేఎల్ బ్రౌన్ అని చెప్పాను, కేఎల్ బ్రౌన్. ఇక్కడ సిపి బ్రౌన్ ఓకేనా. వేమన పోయమ్స్ అంటేనే మనకు సిపి బ్రౌన్. అక్కడ లిటిల్ ప్లాంట్ అంటేనేమో కేఎల్ బ్రౌన్ అని చెప్పాను. లిటిల్ ప్లాంట్ ఎలా ఉంది, బ్రౌన్గా ఉంది, కేఎల్ బ్రౌన్. ఇక్కడ వేమన పోయమ్స్ అంటేనే కూడా బ్రౌనే, ఏ బ్రౌను, సిపి బ్రౌన్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వీ షల్ ఓవర్కమ్ ఓకేనా. వీ షల్ ఓవర్కమ్ పోయం వాజ్ రిటన్ బై అంటేనే మార్టిన్ లూథర్ కింగ్. ఓవర్కమ్ ఓకేనా, అంటే ఓవర్కమ్ చేయలేము ఎవరిని అంటే కింగ్. ఓవర్కమ్ అంటే మనము కింగ్ను ఓవర్కమ్ చేయలేము. ఎవరిని ఓవర్కమ్ చేయలేము, కింగ్ను ఓవర్కమ్ చేయలేము. ఏ కింగ్, మార్టిన్ లూథర్ కింగ్ ఓకేనా. మీరు 1కి 2 సార్లు, 2కు 3 సార్లు అలా చదువుతూ ఉంటే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా పక్కాగా ఆన్సర్ చేయవచ్చు, బిట్ అయితే మిస్ కాదు. బట్ మామూలుగా ఒకసారి చదువుకుంటూ పోవడం వల్ల ఉపయోగమే లేదు. ఏదో ఒక లాజిక్ ద్వారా ఒకసారి చదవడం కాదు, 2-3 సార్లు మీరు రివిజన్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ బిట్ అయితే మిస్ చేసుకోలేరు. బట్ ఖచ్చితంగా పోయంను బేస్ చేసుకొని అయితే ఒక బిట్ ఉంటుంది. ఇవి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి పోయమ్స్.